Hello, hi, welcome back to my channel and all-in-one by Thiru's channel. And ఈ వీడియోలో మనం వచ్చేసి ఆర్ఆర్బి నుండి ఒక నోటీస్ వచ్చింది, రీఫండ్ నోటీస్ వచ్చేసి. ఈ నోటీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ నోటీస్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటీస్. Attention for the candidates of CEN RRC 01/2019 level 1 post, refund of examination fee, reupdation of bank account details. దీంట్లో నోటీస్లో వచ్చేసి రీఫండ్ అనేది ఇస్తారన్నమాట మన ఎగ్జామినేషన్కి. ఎవరైతే సిబిటీ అటెండ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అండ్ వచ్చేసి రీఅప్డేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్, చాలామంది యొక్క రీఫండ్ అనేది రాలేదు డ్యూ టు ద ఇన్కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ రాంగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, సో దానివల్ల రీఫండ్ అనేది రాదు. అండ్ ఇంకొచ్చేసి కొంతమందికి వచ్చేసి బ్యాంక్స్ అనేవి మెర్జ్ అయ్యాయి కదా, సో మెర్జ్ అయ్యాయి కాబట్టి అప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ అవుతుంది. సో దానివల్ల కూడా చాలామందికి అనేది రీఫండ్ అనేది రాలేదు. సో దీంట్లో నోటీస్లో వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ దీంట్లో చూసినట్టయితే దీంట్లో చాలామందికి అనేది ఇక్కడ ఇచ్చాడు కదా, large number of candidates could not be done due to the wrong incomplete bank details. Hence it has been decided to provide a link to re-update bank account details, last and final opportunity. ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ, అంటే మళ్ళీ ఛాన్స్ అనేది ఇవ్వరు రీఫండ్ కోసం. దీంట్లో మీరు మిస్టేక్స్ కానీ ఇన్కంప్లీట్ కానీ చేసినట్టయితే దీనికి మళ్ళీ వచ్చేసి మీకు మోడిఫికేషన్ కానీ అలాంటివి అనేది ఏం ప్రొవైడ్ చేయరంట. సో కేర్ఫుల్గా మీరు వచ్చేసి మీకు రీఫండ్ రాకపోతే మీరు వచ్చేసి కరెక్ట్గా అండ్ ఇన్కంప్లీట్ లేకుండా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఈసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరైతే యూపీఐ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారు కదా, సో అవి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇవి ఉండకపోవచ్చు. సో ఉండకపోవచ్చు కావచ్చు, ఇలాంటి వాళ్ళకు కూడా నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చాడన్నమాట. మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూపీఐ కానీ డెబిట్ కార్డ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ప్రజెంట్ దాంతో మీరు రీఫండ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి an email and SMS will be sent to all such candidates on registered email ID and mobile number. ఎవరెవరైతే ఈమెయిల్ ఐడి అండ్ SMS మొబైల్ నెంబర్ ఇచ్చారో వాళ్ళకు వచ్చేసి ఈమెయిల్ కానీ SMS కానీ చేస్తారంట. సో వాళ్ళు వచ్చేసి whose refund has been made yes and OTP authentication will be required during the filling of bank account details through the link provided. ఏదైతే మనకు లింక్ ఇచ్చారో వాళ్ళు ఆ లింక్ను ఓపెన్ చేశాక మనకు ఓటీపీ అనేది వస్తుందంట బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఫిల్ చేసేటప్పుడు. సో ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్షూర్ దట్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ entered are correct and advised to carefully check the bank account details and IFSC code before submitting the same. మీరు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ కరెక్ట్గా ఎంటర్ చేయమన్నట్టు చెప్తుంది, ఓకేనా. అండ్ ఇట్ మే బి నోటెడ్ దట్ ద మోడిఫికేషన్ ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్టర్ సబ్మిషన్ విల్ నాట్ బి పాసిబుల్ అనమాట. అంటే మోడిఫికేషన్కి మళ్ళీ మీకు ఛాన్స్ అనేది ఇవ్వరు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అని చెప్తున్నారు. సో దీంట్లో నోట్లో చూసినట్టయితే లింక్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 26/4/2024 10 AM. లింక్ అనేది వచ్చేసి 26/4 అంటే నెక్స్ట్ రేపు వచ్చేసి 10 AMకి ఈ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది క్లోజింగ్ వచ్చేసి 5/5/2024 అనమాట, May 5కి క్లోజ్ అవుతుంది. సో అండ్ అది 5 PMకి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ బ్యాంక్ ఛార్జెస్. అయితే బ్యాంక్ ఛార్జెస్ అనేది డిడక్ట్ అయిన తర్వాత మీకు రీఫండ్ అనేది వస్తుంది. మిగతా ఎంతైతే మనీ ఉంటుందో అది మాత్రమే రీఫండ్ వస్తుంది అని చెప్తున్నారు. ఇన్కరెక్ట్ అండ్ ఇన్కంప్లీట్ అండ్ ఆర్ లేట్ క్లెయిమ్స్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. ఇన్కంప్లీట్గా ఉన్నా లేకపోతే ఇన్కరెక్ట్గా ఉన్నా ఇన్కంప్లీట్గా ఉన్నా లేట్ క్లెయిమ్స్ చేసినా కానీ వాళ్ళది రిజెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓన్లీ వన్ రీఫండ్ ఫర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి అలౌడ్. ఓన్లీ ఒక్క రీఫండ్ మాత్రమే ఒక బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ దట్ దే షుడ్ కీప్ వ్యూయింగ్ అప్ ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బిస్ రెగ్యులర్లీ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ నోటీసెస్. ఆర్ఆర్బి వెబ్సైట్ని అప్డేట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి ఇస్తున్నాడు. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.